యాక్సిడెంట్ అయిందనుకోండి, వాళ్ళ బ్రెయిన్ అంట ఏమైపోద్దంటే స్ప్రెడ్ అయిపోయి దాన్ని ఏమంటారంటే ఒక చోట స్థిరంగా ఉండదు. దాన్ని ఇప్పుడు చైర్స్ కానీ ఒక చోట లైన్లో ఉంటే కానీ అక్కడక్కడ చెల్లాచెదురు పడిపోతే ఎలా ఉంటాయి? మన బ్రెయిన్ అంట తృణీకరించిన వాళ్ళ, అవమానించబడ్డ వాళ్ళ బ్రెయిన్ స్కాన్ చేస్తే సడన్గా యాక్సిడెంట్ అయితే షాక్ అవుతారు చూసారా, అట్లా ఉంటుందంట బ్రెయిన్ వాళ్ళది, చెదిరిపోయినట్టుగా. కాబట్టి అలాంటి స్థితిలో దాన్ని ఎలాగ సెట్ చేసుకోగలిగాడు? తృణీకరించబడినటువంటి యెఫ్తా, ఆ స్థితిలో ఉన్న యెఫ్తా దాన్ని ఎలాగ సెట్ చేయగలిగాడు అని చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం నేర్చుకోవాలి. అవమానించబడిన తర్వాత దిగులు పడిపోయి మనం చాలా బాధపడతాం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి యెఫ్తా ఏం చేశాడంట? తృణీకారాన్ని కూడా జయించి. నేను ఇంకో విషయం చెప్తున్నా. ఆ యెషయా గ్రంథం చూడండి, 60వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14 వచ్చిన. నిన్ను బాధించిన సంతానపు వారు నీ వద్దకు వచ్చి సాగిల పడుదురు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదం మీద పడతారు. ఇప్పుడు ఈ వాక్యం జరిగిందా లేదా చెప్పండి మీరు. ఇప్పుడు ఎవరైతే తృణీకరించి పంపించేశారో, ఎవరైతే నిన్ను దూషించారో, నువ్వు మాలో స్వాస్థ్యులు పోరాన్నారో, వాళ్ళందరూ మాట్లాడుకుని ఏం చేశారు? ఇప్పుడు 5వ వచనం చూడు. గిలాది పెద్దలు టోపు చేసి యెఫ్తాను రప్పించకపోయి నీవు మాకు వచ్చి అధిపతి ఉండము, అప్పుడు మనం అమ్మల్ని యుద్ధం చేయదని యెఫ్తాతో చెప్పిది. ఆయన వచ్చి ఎవరైతే ఆయన తృణీకరించారో, తోసివేశారో, వెలివేశారో వాళ్ళే వచ్చి పాదాల మీద పడేలా చేశాడు దేవుడు. ఇది అందరికీ జరిగిద్దా? మీరు చెప్పండి, అందరికి జరుగుతుందా? వినండి, అందరి పట్ల ఇలా జరుగుద్దా? జరగదు. యెఫ్తాకి ఎందుకు జరిగింది? కారణం ఏంటి చెప్పండి? యెఫ్తా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు కాబట్టి. వినాలి జాగ్రత్తగా. పిల్లలు అటు ఇటు తిరగొద్దు, కూర్చోండి, లేదా బయటికి వెళ్ళిపోండి, అయిపోతే వచ్చి కూర్చోండి, ముందు కూర్చోవాలి, మాట్లాడొద్దు, డిస్టర్బ్ అయిపోతుంది. అవేనండి జాగ్రత్తగా. ఇప్పుడు యెఫ్తా ఏం చెప్పుకుంటున్నాం? అది ఎట్లా డిస్టర్బ్ అయిపోయింది. పిల్లల్ని తిరగనివ్వకండి, ఒక చోట పెట్టండి. యెఫ్తా యొద్దకు తృణీకరించబడిన వాళ్ళు వచ్చి పాదాల మీద పడే కారణం ఏంటంటే, యెఫ్తా దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ప్రార్థన చేశాడు, ఎవరికి కీడు మాత్రమో చేయలే. ఇలాగ మీరుంటే దేవుడు మీ పక్షంగా న్యాయం చేస్తాడు, కార్యం చేస్తాడు. మీరు పోట్లాడి వాళ్ళ మీద తిట్టి దూషించి దేవా సహాయం చేయంటే చేయాల్సిందా నువ్వు చేసుకుని ఇంక ఎందుకు అంటాడు దేవుడు. నిజం, వాస్తవం ఇది. నీవు ప్రభువుకి అప్పగించాలంటే మౌనంగా ఉండు, లేదు నేనే రెచ్చిపోవాలంటే రెచ్చిపోండి. ప్రభు అప్పుడు ఇన్వాల్వ్ అవ్వడు. ఎవరైనా నేను తృణీకరిస్తే అప్పుడు మీరు ప్రభువు చెప్పండి. ప్రభు యేసేపుని ఏం చేశారు వాళ్ళు అన్నదమ్ములు? గొంతులో పడేశారు, తృణీకరించి ద్వేషించారు. మళ్ళీ వచ్చి వాళ్ళు ఏం చేశారు? యేసేపు దగ్గరికి సాష్టాంగ నమస్కారం చేశారండి. యేసేపు దగ్గరికి ఎందుకు వచ్చారంటే, యేసేపు దేవుని నమ్ముకున్నాడు కాబట్టి. తృణీకరించిన వారు వచ్చి పాదాల మీద పడ్డారా లేదా? నీవు దేవుని కలిగి ఉంటే ఈరోజు నిన్ను తృణీకరించిన వారు, ఏమీ లేదన్న వాళ్ళు, వీళ్ళ డబ్బు లేదండి, ఆస్తి లేదండి, స్థితి లేదండి అన్నవాళ్లే రేపు నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారా లేదా? రావాల్సిందే, అది రూల్, అది ఖచ్చితంగా రూల్. అది వస్తారా లేదా? నిన్ను ద్వేషించిన వారు, తృణీకరించిన వచ్చి నీ పాదాల మీద పడినట్లు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, పగకి పగ, ప్రతి పగ దేవునికి అప్పగించుకో. వెయిట్ చేయండి, కొంచెం టైం ఉంది, వెయిట్ చేయండి, దేవుడు చూసుకుంటాడు. యెఫ్తా దగ్గరికి వచ్చారా లేదా? వచ్చారు. యెఫ్తా దగ్గరికి ప్రార్థన చేశారు, వాళ్ళందరూ వచ్చారు, ఆయన అధిపతిగా ఏర్పాటు చేసుకున్నారు. మరి లేయా ద్వేషించబడ్డ యెహోవా ఏం చేశాడు? చూశాడు. లే గురించి చెప్పుకున్నాం కదా. లే గురించి కూడా ఒకసారి చూడండి. ఆదికాండం 29:31 చూడడం ఒకసారి. ఆదికాండం 29:31. లేయా ద్వేషించబడ్డ యెహోవా చూచి గర్భవతి. చాలు వినండి. ఎవరైతే ద్వేషిస్తారో దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో? ద్వేషించే వాళ్ళ పక్షంగా, ద్వేషించబడిన వారి పక్షంగా ఉంటాడా? ద్వేషించబడిన వారు. నువ్వు ద్వేషించావంటే ఇక నీ పక్షంగా ఉన్నాడు. ఎవరినైతే నువ్వు ద్వేషించావో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త, వెరీ కేర్ఫుల్గా మీరు ఉండండి. ఎందుకంటే నీవెవరినైనా తృణీకరించి ద్వేషిస్తే దేవుడు నీ పక్షంగా ఉండడు. వినాలి జాగ్రత్తగా, డిస్టర్బెన్స్ అవుతుంది కొంచెం. దేవుడిని పక్షంగా ఉండాలంటే నువ్వు ద్వేషించవద్దు, తృణీకరించవద్దు. లేయాకి దేవుడు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు లేదా? యేసేపుని తృణీకరించిన వారు వచ్చి పాదాల మీద, లేయని తృణీకరించారు, దేవుడు కనికరించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తుని కూడా వాళ్ళు తృణీకరించాడు. తృణీకరించబడిన వారికి దేవుడు ఏం చేస్తాడంట? యెషయా గ్రంథం 53:3 వచ్చింది చూడమ్మ ఒకసారి. యెషయా గ్రంథం 53:3. యెషయా 53:3 అతడు తృణీకరింపబడినవాడు ఆయను,
మనుష్యులను విసర్జించిన వాడును, వ్యసనకాంతుగాను, వ్యాధిని అనిపించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండను. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనము అతని ఎన్నిక చేయకపోతుంది. ఎవరు తృణీకరించబడింది? తృణీకరించబడిన వారికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు కూడా తృణీకరించబడ్డాడు. 1 కొరింథీ 1:29 చదవం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. 29 చదవమ్మా. ఏ శరీరు 27 చదువు. ఏ శరీరయు దేవుని ఎదుట పడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో ఎవరినంట? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు చెప్పండి? తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, వెలివేయబడిన వారిని దేవుడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈరోజు అనేక మంది ఏమి లేని వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారంటే కారణం ఏంటి? దేవుడు వాళ్ళకి వెళ్ళి ప్రేమ చూపించి సువార్త చెప్పాడు కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళు గొప్ప గొప్ప వంశం వాళ్ళు వచ్చారా? ఈరోజు మనం కూడా తృణీకరించబడిన వాళ్ళమే సమాజంలో. కానీ దేవుడు ఏం చేశాడు? సువార్తనిచ్చాడు. ఈరోజు తృణీకరించబడిన ప్రతి ఒక్కరి పక్షంగా ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నారు. యెఫ్తా పక్షంగా ఉన్నాడా లేదా? ఖచ్చితంగా దేవుడు యెఫ్తా పక్షంగా నిలబడ్డాడు. కాబట్టి తృణీకరించబడిన వారి పక్షంగా దేవుడు ఉన్నాడు, యెఫ్తా పక్షంగా ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి దేవుడు వారిని ఇప్పుడు 3 చెప్పా. మొదటిది ఏంటి? దేన్ని జయించాడు యెఫ్తా? అవమాన భారాన్ని జయించాడు. రెండోది ఏం జయించాడు? చుట్టూ ఉన్న పరిస్థితులను జయించాడు. మూడోది ఏం జయించాడు? తృణీకారాన్ని జయించాడు. లాస్ట్గా చివరి పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. పిల్లలు మీరు బయటికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళనుకోండి. గొడవ చేస్తాను, నాకు డిస్టర్బ్ అవుతుంది. అది వెనక్కి కూర్చోండి, అది పక్కన కూర్చోండి. చివరిగా ఇంకో విషయం కూడా చూద్దాం. 4వ పాయింట్ చూడండి. ఆయన క్షమించే మనస్సు కలిగిన వాడంట. ఒకసారి చూడండి. క్షమించి, దీని గురించి ఒక 2 మాటలు చెప్పేసి నేను నెక్స్ట్కి వెళ్ళిపోతాను. న్యాయాధిపతులు 11వ వచనంలో చూస్తే, వచ్చిన వాళ్ళని ఏం చేశాడు ఆయన? నా యందు యెఫ్తా మీరు నా యందు పగబట్టి, 7వ వచనం, నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నన్ను తోలివేస్తే అప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రాలేలా అని గిలాదు పెద్దలు, అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మీ యొద్దకు వెళ్ళి వచ్చి, అంటే ఇది చెప్పిన తర్వాత మీరు ఇలా చేశారు కాబట్టి నేను రాను అని ఏమన్నా మొండికేసి కూర్చున్నాడా? వాడిని క్షమించాడా లేదా? మీరు ఆశీర్వదించబడాలంటే మెయిన్ మీకు ఒక క్వాలిటీ కావాలి, క్షమించడం నేర్చుకోండి. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, కష్టమా? సాధ్యమా? ఇది సాధ్యమవుద్దా? మామూలు మనుషులకి సాధ్యం కాదు, క్రీస్తుని కలిగిన వారికి సాధ్యం. నిన్ను కొట్టిన వాడిని మీరు కొడతారా లేకపోతే క్షమిస్తారా? ఎప్పుడైతే యేసుక్రీస్తు నీలో ఉన్నాడో, ప్రభా వారిని క్షమించి ప్రభా అంటాడు. దేవుడు లేనంత కాలము మీరు పగబట్టుతారు, పగబట్టేసి వాళ్ళకి రెట్టింపు చేస్తారు. కానీ ఎప్పుడైతే మీలో దేవుడు ఉంటాడో, దేవుని మనస్సు ఉంటుందో, అప్పుడు మీరు క్షమించే మనస్సు కలిగి. సాధ్యమా కాదా చెప్పండి? క్షమించడం సాధ్యమా కాదా? క్రీస్తు ఉంటే సాధ్యం, క్రీస్తు లేకపోతే సాధ్యం. చూడదు ఆగిపోయిందంట. ఓకే, వినండి జాగ్రత్తగా. పోయిన వారు అట్లా కూర్చున్నారు, రికార్డ్ అవ్వాలి. చూడిపోసారి వెళ్ళి నేను యూట్యూబ్లో పెడదామని చూస్తే రికార్డులే 10 నిమిషాల వాక్యం ఉంది, గంట వాక్యం ఏమైపోయిందో వాటి మధ్యలో చూస్తూ ఉండండి. ఓకే, వినండి. ఇప్పుడు యెఫ్తాలో ఉన్న ఇంకో క్వాలిటీ ఏంటి? క్షమించే మనసు. ఏది కీడు చేసినా మనసులో పెట్టుకోకుండా అన్నింటి తుడి చేశాడు దెబ్బకి. రండి నేను ఎందుకు వస్తాను, మీరు ఇలా అలా చేశారు కాబట్టి నేను ఇలా చేస్తాను, పోండి మీ తెప్పలు మీరు పడండి అన్నాడా? వచ్చి వారి పక్షంగా నిలబడి యుద్ధం చేస్తాడు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. ఇది చాలా ఇంపార్టెంట్, వినండి జాగ్రత్తగా. 5 నిమిషాలు ముగించేస్తాను. వాగ్దానమును నెరవేర్చేవాడు. 5వ పాయింట్, వాగ్దానం ఏదైతే తీర్మానం చేస్తాడో ప్రభుతో, దాన్ని నెరవేర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంట? యుద్ధం చేయడానికి వెళితే, ఒక్కసారి చూద్దాము. యుద్ధం చేయడానికి వెళితే న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనం, 29వ వచనం చూడండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్యలోను సంచరించవచ్చు. ఇప్పుడు వినండి. మొదటిగా యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? యెఫ్తా మీదకి వచ్చింది. అప్పుడు గిలాదు మిస్పేరుని అమ్మోని యొద్దకు సాగాను. 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్టనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడలా నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని
అర్పించదను. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. తర్వాత అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను కనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మున్నీతు వరకు అబెల్కొమె రామీ వరకు 20 పట్టణాల వారు నిశ్శేషముగా హతము చేసినట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యెఫ్తా చూడండి 34 వచనం. మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతను ఎదుర్కొన్న ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేస్తే నీవు నన్ను తలడింపజేయవారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేననగా. ఇది గుర్తుపెట్టుకోండి. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక తీయలేనని అనగా ఏం జరిగిందంట? ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటేవా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. చాలు వినండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను ముగించేస్తాను ఇంకా దీనికి వివరణ చెప్పి. ఇప్పుడు ఈయన యుద్ధం చేయడానికి అమ్మోనీయులకి ముందు వర్తమానం పంపుతాడు, సంధి చేయడానికి. వర్తమానం పంపితే అమ్మోనీయులతో మీరు సంధి చేయండి, యుద్ధం ఎందుకు, జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళు లెక్క చేయరు. వీరుడు అయితే రా యుద్ధం చేద్దాం అంటారు. సరే అని చెప్పి ఈయన ప్రార్థన చేసి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఈయన మీదకి ఒక తీర్మానం చేసుకుంటాడు. ప్రభువా, ఈ అమ్మోనీయులను కనుక నాకు అప్పగిస్తే, వినండి జాగ్రత్తగా, ఈ అమ్మోనీయులను కనుక నాకు అప్పగిస్తే, మీరు ఎప్పుడైనా చేశారు దేవుని బిజినెస్ ఎట్లాగా? నీవు కనుక నాకు ఇది ఇస్తే, ఉద్యోగం ఇస్తే, ఇల్లు ఇస్తే, బండి ఇస్తే, అది ఇస్తే, ఇది ఇస్తే నీకు ఇది ఇస్తాను అని ఎప్పుడైనా చేసుకున్నారా? నాకు తెలిసి చాలామంది చేసుకుంటారు. ఇన్ని వారాలు అక్కడికి వెళ్తే నాకు వస్తే ఇన్ని అందరూ చేస్తారు. ఇట్లాగే ఈ యెఫ్తా కూడా అమ్మోనీయులను నాకు అప్పగిస్తే నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఏదైతే ఇంట్లోంచి ఎదురొస్తుందో దాన్ని దహన బలిగాను ప్రతిష్ఠితగాను నీకే ఇచ్చేస్తా. తీర్మానం చేసుకుని పాపం ఇది తెలియక చేశాడు, తెలియచేశాడు. యెహోవా ఆత్మ వచ్చి ఆయన మీద వచ్చింది చూడండి. మామూలు మైండ్తో చేయలా. ఆయన ఏమనుకున్నాడంటే, ఏదన్నా మీరు జాబ్కి వెళ్ళారు ఇంటర్వ్యూకి, ప్రభు నాకు ఈ జాబ్ వస్తే కనుక ఫస్ట్ సాలరీ నీకు ఇస్తాను ప్రభు అనుకుంటారు చాలామంది. జాబ్ వచ్చిందా ఫస్ట్ సాలరీ కానీ ₹1 కూడా ఇవ్వరు. నేను చాలామంది చూశాను. అది ప్రార్థన చేయండి మా అబ్బాయికి జాబ్ రావాలి అని చెప్పి ఎంతమంది ప్రార్థన చేశారు. విశ్వాసంలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇంత కనపడాలి అంతవరకు. నిజంగా వచ్చి మళ్ళీ ఒకసారి నన్నే అడిగారు అప్పు ఇవ్వ కొంచెం అని. ఇలా ఉంటాయి కొన్ని పరిస్థితులు. చెప్తున్నా, మాట మార్చేవాళ్ళు చచ్చినట్టే లెక్క. అమ్మ వినండి, చాలా గొప్ప ఇంపార్టెంట్ ఇక్కడ వినండి. ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా ఎవరైతే ఏదైతే అంటే మనుషులు ఏదైతే ఎదురుకు వస్తో చూడండి, నన్ను ఎదుర్కొండకు నా ఇంటి ద్వారా బయలుదేరి వచ్చున్నది ఏదో అన్నాడు కానీ ఎవరో అనరా. ఆయన అనుకున్నాడు ఏదో వస్తుందోలే, ఒక కోడి వచ్చిద్దో ఒక మేక వచ్చిద్దో అనుకున్నాడు. కానీ వచ్చినది ఏదో దాన్ని ఏం చేస్తా అన్నాడు? నా ఇంటి ద్వారా బయలు వచ్చినది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా. మొత్తానికి యుద్ధం గెలిచాడండి. 20 పట్టణాలు జయించాడు. సంబరాలతో ఇంటికి వచ్చారు. నిన్న క్రికెట్ టీం వచ్చింది ముంబైకి. ఆ కోస్టల్ తీరం వెంబడి లక్షల మంది జనాభా వచ్చి ఊరేగించారు. అలాగే యెఫ్తాని కూడా ఊరేగించడానికి వచ్చారు. యుద్ధం గెలిచాడు. ఇంటికి చక్కగా వస్తే దండలు వేసారు, సంభ్రమాశ్చర్యాలతో సెలబ్రేషన్. ఇంటికి రాగానే ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మాయి పరిగెత్తుకొని వచ్చి నాన్నను జయించాం. అక్కడ వాక్యం అదే కదా చూడండి. అప్పుడు ఆమె 24 వచ్చిన మిస్పా ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొని, ఆమె కాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ. అబ్బా, ఇక రాగానే చూడగానే అందరూ సంతోషపడితే యెఫ్తా మాత్రం ముఖం ఎలా పెట్టేసి, అయ్యో నా కుమార్తె ఎంత పని చేసావు నువ్వు. వినండి, ఎంత పని చేసావమ్మా. ఆమెకు తెలుసా? ఆ పిల్లకి తెలుసా? ఆయన అనుకున్నది ఈవిడ తెలుసా? ఈ వస్తుందని ఆయనకి తెలుసా? తెలీదు. అనుకోకుండా జరిగిపోయింది. కానీ ఆయన అన్నాడు ఒకటే మాట చూడండి, నాకు బాగా నచ్చింది యెఫ్తాలో. ఒకటే మాట అన్నాడు. కాబట్టి ఆమె చూసి బట్టలు చెప్పుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తలడింపజేయవర్లో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక తీయలేను. వెనక ఎవరైనా మాట ఇచ్చి మర్చిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఈరోజు? మాట ఇచ్చి నెరవేర్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రభా ఇది చేస్తే నేను ఖచ్చితంగా ఇస్తాను ప్రభా అని ఎవరైనా అనుకున్నారా? యెఫ్తాను చూసి నేర్చుకోండి. ఒక్కతే కుమార్తె ఎవరు లేరు. ఇంకా ఏం చేస్తా అన్నాడు? ప్రతిష్ఠితగాను దహన బలి. దహన బలి అంటే ఏంటి? దహనం చేయడం, కాల్చేసి బలిచ్చేయటం. కుమార్తె ఎదురు రాగానే ఆయనకి అర్థం, అయ్యో నా కుమార్తెను నేను బహిలిగా అర్పించాలి, అయ్యో నా కుమార్తె ఎంత కృంగ చేసావు,
నేను మాట ఇచ్చాను కదా దేవునికి, ఇప్పుడు ఏం చేయాలి? తన మనసులో ఉంచుకోవచ్చు కదా. కుమార్తె ఎందుకు చెప్పాలి? కుమార్తె చేస్తే నెక్స్ట్ వీక్ వాక్యం ఆ కుమార్తె గురించి చాలా గొప్ప విషయాలు నేర్చుకుంటాం మనం. ఈ వారం చాలా ఈయనకేం టైం చాలుతారు నాకు. కాబట్టి నెక్స్ట్ వీక్ కుమార్తె లక్షణాల గురించి ఎందుకు ఎంత గొప్పది చిన్న వయసులో గొప్ప తీర్మానం చేసుకుంది. అది నెక్స్ట్ వీక్ విందాం, ఎవరు మిస్ అవ్వద్దు. వినండి, ఇక్కడ కుమార్తె చెప్తే కుమార్తె ఉంది, ఏ డాడీ నీకు ఎలా ఉంది, నీ ఒళ్ళు ఎలా ఉంది, నీకు నువ్వు తీర్మానం చేసుకుంటే నువ్వు వచ్చేయాలా, అంత నీ ఇష్టమేనా? నా ఇష్టం అంటే ఏమి లేదా? ఈరోజు అడిగే ఉన్నారు ఎవరన్నా డాడీని అడిగేవాళ్ళు ఉన్నారు కదా, నీ ఇష్టమేనా, నేను చెప్పింది వినవా, నా ఇష్టం చేయవా అనేవాళ్ళు ఉన్నారు కదా. ఆ చిన్న పిల్ల చూడండి, టీనేజ్ గర్ల్ అమ్మాయి, ఆవిడేమంది చూడండి, నేను యెహోవా మాట వెనక్కి తినగా ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు. ఈరోజు యవనస్తులు ఈ మాట నేర్చుకోవాలి. ఆ స్త్రీని చూసి ఏం నేర్చుకోవాలి? తండ్రికి లోబట్టు నేర్చుకోవాలి, దేవునికి లోబట్టు నేర్చుకోవాలి. ఇలాంటి వాళ్ళు బహుగా ఆశ్రయించబడు. దీని గురించి నేను డీటెయిల్గా నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇప్పుడైతే మరి ఆ కుమార్తెను బలి ఇచ్చాడా లేదా? ఏం చేస్తాను అనుకున్నాడు చెప్పండి? దహన బలిగాను ప్రతిష్ఠ. ఇక్కడ ఒక చిన్న మర్మం ఉంది. చాలామంది అనుకుంటున్నారు కుమార్తెను దహన బలి ఇచ్చేసాడు, చంపేశాడు అనుకుంటున్నారు. చంపాడా లేదా? నేను దీని గురించి క్షుణ్ణంగా పరిశీలించి నిన్న దీని గురించి మెడిటేట్ చేస్తూ ఉన్నా. అక్కడ చూడండి ఏముంది, 31వ వచనంలో 3వ లైన్ చూడండి, యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని. మరియు అంటే కిందే ఉంది, కింద ఫుట్ నోట్లో ఒకటి ఉంది చూడండి, లేదా అంటే ఏంటి దాని అర్థం? అది లేదా ఇది కానీ అంతే. అది లేదా నువ్వు డబ్బులు ఇయ్యలేదా వస్తువి ఏదైనా, నువ్వు అది చేయలేదు ఇది చేయి. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ప్రతిష్ఠితమగును లేదా దహన బలిగా అర్పించాడా. ఇప్పుడు ఆవిడ దహన బలిగా అర్పించాడా, ప్రతిష్ఠించాడా? ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠ అంటే దేవుని కోసం ప్రత్యేకించబడటం. సంసోన్ని దేవుడు ఏం చేశాడు? నాజీరుగా ప్రతిష్ఠి, దేవుని కుమారుడుగా. లేవీలు దేవుడు ఏం చేశాడు? యాజకులుగా ప్రతిష్ఠించాడు. ఇప్పుడు దేవుని వాక్యంలో కూడా ఒక చోట ఉంటుంది చూడండి, ఎక్కడంటే ఒకసారి బలి అర్పించడానికి అవకాశం లేనప్పుడు బలి అర్పించడానికి దేవుడు దహన బలులు తీసుకుంటాడా లేదనేది ఒక వాక్యం చూద్దాం. ఇక ఒక రిఫరెన్స్ చూపిస్తుంది చూడండి, ద్వితీయోపదేశకాండము 12:31 చూడండి. నేను ముగించేస్తున్నాను త్వరగా. ద్వితీయోపదేశకాండము 12:31. అదేనమ్మా 12:31. అందులో దహన బలులు యెహోవాకు హేయమని ఉంటుంది చూడండి, ఉందా? 12వ అధ్యాయం 31వ వచనం. ఏలైనగా యెహోవా ద్వేషించి ప్రతి హేక్రియ వారు తమ దేవతలు చేసి వారు తమ దేవతలు పడి తమ కుమార్తెను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు కదా. చూడండి, యెహోవాకి ఇదంతా హేయమని రాయబడింది. అర్థమైందా మీకు? కుమార్తెలను అగ్నిలో కాల్చడం యెహోవాకు హేయము. దేవుడు దహన బలిని కోరేవాడు కాదు. మరి బలిగా ఎందుకు ఇవ్వమన్నాడు? పరీక్షించడానికి. అబ్రహాముతో చెప్పండి, నీకు ఒక్కగానో కుమారుడు ఏం చేయమన్నాడు దేవుడు? బలిగా అర్పించమన్నాడు. మరి బలిగా అర్పించడానికి ఒప్పుకున్నాడు దేవుడు. చంపేద్దానికి కత్తిగానే ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి పక్కనెట్టి గొర్రె పిల్లని తీసుకొచ్చి బలిగా అర్పించాడు. కాబట్టి ఈ బలి అర్పించాడా అంటే బలి అర్పించలేదు కానీ ప్రతిష్ఠించాడంట. ప్రతిష్ఠ అంటే ఇజ్రాయెల్ యొక్క లెక్క ప్రకారం ప్రతి తొలిచూల్లో పుట్టింది యెహోవాకు ప్రతిష్ఠించాలి. కాబట్టి ఈయన ఎందుకు ఏడ్చాడు? మరి పిల్లలు కూర్చోండి, తిరగొద్దాడు. ఎందుకు ఏడ్చాడు? ఎందుకు ఏడ్చి నా కుమార్తె నన్ను ఇంత బాధ పెట్టాను ఎందుకు ఏడ్చాడు చెప్పండి? ఒక్కతే కుమార్తె. ప్రతిష్ఠ అంటే నాజీరు చేయబట్టే వ్రతం అంటే ఇక వివాహం ఉండదు, దేవుని పనిలోనే ఉండాలి. కాబట్టి ప్రతిష్ఠ చేయడానికి అయ్యో ఇంకా నాకు సంతానం ఉండకుండా పోతుందే అని బాధపడి ఆయన ప్రతిష్ఠించడానికి చాలా ఇబ్బంది పడి, అయినా కానీ నేను మాట ఇచ్చాను కాబట్టి నాకు ఒక్క కుమార్తె అయినా కానీ నేను ఇచ్చేస్తాను. కాబట్టి ఇప్పుడు యెఫ్తాను మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? ఎంత కష్టమైనా నువ్వు ఒప్పుకుంటే దేవుని దగ్గర ఏం చేయాలంట? ప్రసంగి 5:4 చూడడం ఒకసారి. ప్రసంగి 5:4, సామెతలు 20:25 రెండు త్వరగా. ప్రసంగి 5:4 ముగించేస్తున్నాను. ఇంకా ప్రసంగి 5:4, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే దానిని చెల్లించుటకు ఏం చేయకూడదు? ఆ ఒక్క నిమిషం నా వైపు చూడండి, పిల్లల్ని కూర్చోబెట్టండి, త్వరగా కూర్చోండి, వచ్చి మాట్లాడద్దు.
సౌండ్ రాకూడదు. 4వ వచనం చూడడం, 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము ఏం చేయకూడదు. నీవు ఏదైనా మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఎప్పుడు ఆలస్యము? నీకు ఉందా లేదా, పరిస్థితులు బాగాలేదు ఇప్పుడు కాదు నెక్స్ట్ అనుకుంటారేమో. ఎప్పుడన్నా మొక్కుబడి చేసుకుంటే ఎప్పుడు ఆలస్యము చేయొద్దు. ఒకవేళ అలా చేసేటప్పుడు మొక్కుబడి చేసుకోకుండా ఉంటామే మీరు. నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు ముఖం అంతా కాలిపోయినప్పుడు నేను ఇంట్లో కూర్చుని నన్ను చూడడానికి వస్తున్నారు గెస్టులు అందరూ. నా జీవితం అయిపోయింది అనుకున్నా. అప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నా, ప్రభువా నాకు గనక తగ్గిస్తే నీ సేవ చేస్తాను ప్రభా అనుకున్నాను. ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది. చివరికి జాబ్కి వెళ్తుంటే ఏ జాబ్కి వెళ్ళినా దేవుడు నన్ను ఉండనియట్లేదు. అప్పుడు తప్పనిసరి అయ్యి దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో నువ్వు తీర్మానం చేసుకున్నాను, ఓకే ప్రభా ఎంత ఉన్నా కానీ నాకు ఏది అవసరం లేదు, అన్నీ నేను విడిచిపెట్టేస్తానని ప్రభువుకి అన్నీ విడిచిపెట్టి వచ్చేసాను. కష్టమే దేవునికి మాట ఇచ్చి నిలబడటం, కానీ నిలబడాలి కదా ఖచ్చితంగా. ఈరోజు మీకు చెప్పే మాట ఒకటే, యెహోవాకు ప్రతిష్ఠించుకున్న తర్వాత అది దాన్ని చదువుతున్నారు పడిపోయింది. నాకు జరగండి రేపు వాళ్ళని కూర్చోబెట్టి దాన్ని చదువుతూ పడిపోయింది. వీళ్ళు జరిపించు. వినండి జాగ్రత్తగా. యెహోవాకు ప్రతిష్ఠించుకున్న తర్వాత ఏదైనా మీ పంట పొలమో మీ బిడ్డలనో మీరు ఏదైనా దేవునికి ఇవ్వాలనుకుంటే దాన్ని కనుక మీరు లాక్కుంటే మీకు నష్టం జరిగితే లాభం జరుగుద్దా? ఆలస్యం చేయొద్దు అన్నాడు దేవుడు. ఆలస్యం మాత్రం చేయొద్దు. అలాంటప్పుడు మొక్కుకోకుండా ఉండదు. చాలా నీవు దేన్నైనా దేవునికి ఇవ్వాలి అనుకుంటే అది నీది కాదు. ఇంకా దాని మీద నువ్వు ఆశపడొద్దు. కుమారులే కానీ బిడ్డలే కానీ తర్వాత మీకున్న ఆస్తిపాస్తులు ఏదైనా కానీ ప్రభువుకి ప్రతిష్ఠించితే మాత్రం ఇంకా ఏది వెనక ముందు ఆలోచించవద్దు. ఆలోచించకుండా ఇచ్చారు అబ్రహాము, యెఫ్తా ఆశీర్వదించబడ్డారు. సామెతలు 20:25 చివరిగా సామెతలు 20:25 చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం. వివేచింపక మొక్కుకొని తర్వాత దాని గురించి విచారించడానికి ఒకనికి అంటే వివేచింపక ప్రతిష్ఠితం. వివేచించకుండా నేను సేవ చేస్తాను ప్రభు అని కొంతమంది తీర్మానాలు చేసుకుంటారు. ఇది నీకు ఇస్తాను ప్రభు అని తీర్మానం వివేచన లేకుండా మంచి చెడు లేకుండా చేసుకుంటారు. పడిపోయారు చాలామంది. తర్వాత మొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించుట. మొక్కుకొయిన తర్వాత అర్రే నేను అనవసరంగా మొక్కున్నానే అని బాధపడతారుగా మీరు. నాకున్న జీతం ఇదే కదా, నేను ఇస్తే ఎలాగా, ఈసారి చూద్దాంలే దేవుడు చూస్తాడే అనుకోలే అని మీరు ఎప్పుడైనా వాడుకున్నారా? మీరు దేవునికి ఏదైనా తీసారనుకో పక్కన పెట్టినప్పుడు మీ డబ్బులన్నీ ప్రభువుకి ఎప్పుడు తీయాలంటే నీకు దేవుడు ఎప్పుడైతే చేతికిస్తాడో జీతమే కానీ ఏదైనా ఫలము కానీ మొట్టమొదటి వెంటనే ప్రభు సంఘంలో ఇచ్చాడు. దాన్ని ఇంట్లో పెట్టేసి ఒక డబ్బాలో పెట్టేసి మీ దగ్గర డబ్బులన్నీ అయిపోగానే ఏదైనా అవసరం వచ్చింది మీ కళ్ళు ఎడకెళ్తే చెప్పండి. ఆ డబ్బా కబోర్డ్లో డబ్బాలో ఏదైతే తీసి పెట్టారో దాని మీదకి వెళ్ళిపోయింది. వివేచించి ప్రభువుకు తీసిన తర్వాత దాని గురించి ఆలోచన కలిగారు ఈసరిద్దాంలే. నేను జనరల్గా చెప్తున్నా, ఇది వాస్తవం. అది ఎవరికైనా నాకైనా మీకైనా కానీ అర్థం చేసుకోండి. దేవునికి ప్రత్యేకించిన దాన్ని మనం విచారించకూడదు, ఆలోచించకూడదు. అదే బైబిల్ గ్రంథంలో రాయబడింది. మొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించడం ఒకనికి ఉరి. ఇప్పుడు చెప్పండి, నేను అనుకున్న తర్వాత ఈపోతే నాకు నష్టం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఏమవుతుందంటానికి నేను భయపెట్టట్లేదు, మిమ్మల్ని నేను టార్చర్ చేయట్లేదు. బైబిల్ వాక్యం అలా చెప్తుంది. ఉరి అంటే ఏంటి? మెడకి పట్టుకుంటే ఏది కూడా గాలి ఆడదు. అట్లా అయిపోతాం మనం. కాబట్టి ఉరి కాకుండా ఉండాలంటే నువ్వేదైతే దేవునికి తీర్మానం చేసుకున్నావో నీ జీవితమే కానీ నీ బిడ్డలే కానీ నీ ధనమే కానీ ఫలాలే కానీ అన్నీ దేవునికి ప్రతిష్ఠించినవి ప్రతిష్ఠించాలి. ఒక్కవేళ వాటి గురించి ఆలోచించి అది అనవసరంగా తీర్మానం చేసుకుని ఎప్పుడు అనుకోవద్దు, మీరు ఆశీర్వదించబడతారు మీరు. కాబట్టి యెఫ్తా ఎప్పుడైనా ఆలోచించాడా? కుమారుల కన్నా కానీ ధనం ముఖ్యమా? సొంత కుమార్తెను ఒక్క కుమార్తెను ఇవ్వడానికి వెనకాడలేదు యెఫ్తా. అబ్రహాం ఒక కుమారుని ఇవ్వడానికి వాళ్ళు విశ్వాసులు. అంటే మాట మీద నిలబడిన వాళ్ళే మనిషి. మాట తప్పిన వాళ్ళు చచ్చిపోయినట్టే. మనం బతికే ఉంటాం కానీ మాట చచ్చిపోతే విలువ ఉంటుందా మనుషులకి? నువ్వు ఏదైనా మాట ఇచ్చావంటే, మాట ఒప్పుకున్నావంటే, మాట దేవుని చేసుకున్నావంటే దానిలో తప్పిపోతే నీకు విలువ ఉండదు అసలు ఇంకా. కాబట్టి మాట మీద నిలబడాలి. ఆస్తులు ఉన్నా పోయినా మాట నిలబడితే నికార్సైన మనిషి అంటారు. కాబట్టి యెఫ్తా అలాంటి లక్షణం కలిగిన వాడు. కుమార్తెని కూడా చివరి చెప్పండి యెఫ్తా లక్షణం అండి. మొదటి అండి దేన్ని జయించాడు యెఫ్తా ఏం జయించాడు? అవమాన భారాన్ని జయించాడు. తర్వాత ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నాడు, వాటిని జయించాడు. నెక్స్ట్ తృణీకారాన్ని కూడా విజయంగా మార్చుకున్నాడు, దాన్ని జయించాడు. ఇంకా నెక్స్ట్
క్షమించే మనస్తత్వం కలిగిన వాడు. మరి క్షమించాడా లేదా? లాస్ట్గా చివరిగా ఏంటి? వాగ్దానం ఏదైతే దేవుని పట్ల తీసుకున్నాడో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాడు. ఈ విషయం మనం అందరం ఫెయిల్ అయిపోయాం కదా. తీర్మానం చేసుకోండి, దేవునికి ఏదైతే ప్రతిష్ఠించాడో దాన్ని ఈరోజు ప్రతిష్ఠించడం మీరు నేర్చుకోండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం అర్థమైంది అందరికీ?